ఒక మహాతల్లి ఏ జాతకంలో పుట్టిందో నాకు తెలియదు, కానీ ఆ మహాతల్లికి నా నమస్కారం. నేను చూసిన కళ్ళని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన కోడలు బయట కొలందని 3 నెలలు కూడా కొడుకుతో కాపురం చేయనివ్వకుండా బయటకు గెంటేసింది మహాతల్లి. పైకి ఇంటికి పెద్ద కోడల్ని, ఇంటికి పెద్ద కొడుకుని కూడా గెంటేసింది మహాతల్లి. నిజంగాను ఫోన్లో ఏదో అయిపోయిందనేసి అనుకుంటే ఆ మహాతల్లి చిన్న కొడుకు తమ్ముడు కూతురునిచ్చి పెళ్లి చేసింది. దేవత అండి, మహాదేవత. అయితే పెద్ద కోళ్ళు ఏంటంటే, బాబా నేను బయట కొలందాన్ని కాబట్టి మా అత్తగారిని తక్కువగా చూస్తున్నానేమో అని టిఫిన్ ఉన్నా అన్నం ఉన్నా ఏమున్నా మంచం మీద పట్టుకెళ్ళి అందించేదండి కంచాలతోని. ఆవిడ పెట్టుకొని తినలేదంటే అండి, ఆవిడ పుట్టికే పుట్టలేదు, జమీందారు పుట్టిందంటే అండి పుట్టింట్లోని మనకు తెలియదు. కానీ చిన్న కోళ్ళు వచ్చిన తర్వాత చిన్న కోళ్ళు ఏం చేసిందంటే, చిన్న కోళ్ళు పురటాలన్నమాట. పురటాలు అయితే బాబాయ్ ఇలా కాదు అనేసి వండి పెట్టి వంటగదిలో పెడితేనట ఇవి పెట్టుకు తినలేదట ముద్ద. అంటే అంత ఇదన్నమాట. ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఇంట్లో పని చేయదు, చేత కాదు, నువ్వు పుట్టలేదా, నువ్వు మనిషివి కదా, కడుపు అన్నం తింటలేదా, గడ్డి తింటున్నావా, లేకపోతే మీ అమ్మ మీ నాన్న జమీందారులే అన్నాను, నువ్వు ఎలా పుట్టావు నీకు తెలుసు, అసలు నువ్వు మనిషివే కదా, ఆడదానివే కదా, ఆడది పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలి. జమీందారులా కాళ్ళ మీద కాలు వేసి కూర్చుంటా అంటే దొబ్బరు. అర్థమవుతుందా? పెద్ద కోళ్ళు కట్టి మెతకట్టి బయటికి వెళ్ళిపోయింది. అందరూ అలాగే ఉంటారా? ఉండరు కదా. నీ నోట్లో నోరు పెట్టలాకే నీ కొడుకులు నీకు దూరం అయిపోయారు. కూతురు బిడ్డలను పట్టుకొని ఏడుతున్నావు, నువ్వు సత్యాలు తలగడుక్కుంటారా? కడుక్కోరు కదా. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని నెత్తి మీద పెట్టుకున్న కళ్ళు కిందకి దించి పనికి మళ్ళీ దానా.